యేసుక్రీస్తు 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళి శోధించబడ్డాడు. అపవాది చేత శోధించబడ్డాడు, జయించాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. ఎప్పుడు ఉన్నాడు? రాత్రింబగళ్ళు. అది ఏ సమయంలో? యేసు ప్రభు పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 రోజులు. ఈ లెంట్ డేస్ ఎప్పుడు పాటిస్తారు? చెప్పండి. ఈ లెంట్ డేస్ ఎప్పుడు పాటిస్తున్నాం? యేసుక్రీస్తు పునరుద్ధానానికి ముందు, అంటే గుడ్ ఫ్రైడే దగ్గర నుంచి వెనక్కి లెక్క వేసుకుంటే 40 రోజులు ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు శ్రమ పడింది, శోధించబడింది, అపవాదిని జయించింది ఈ సమయంలోనా అంటే కాదు. మరి ఎందుకు ఈ 40 తీసుకొచ్చి ఇక్కడ ఈ 40కి యాడ్ చేశారు? అసలు 40 రోజులు అనేది దేనికి సంబంధించి? యేసుక్రీస్తు అరణ్యంలో శోధించబడి శ్రమ పడింది ఆ సమయం. కానీ ఇప్పుడు ఆ 40ని తీసుకొచ్చి దేనికి జత చేశారు? గుడ్ ఫ్రైడే ముందు రోజు నుంచి లెక్కేసుకొని ఒక 40 రోజులు పెట్టేశారు. అంటే దానికి దీనికి ఏ సంబంధం లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి 40 రోజులు ఎందుకు పెట్టారంటే, ఇది పెద్దలు అంతకుముందు చెప్పుకున్నట్లుగా పండితులు ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అంటే ఎవరైతే దేవునిలోకి వస్తారో, బాప్తీసం పొందుతారో, వాళ్ళు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండడం కోసం, వాళ్ళు బాప్తీసం పొందడానికి ముందుగా వాళ్ళని ఇట్లాగ 40 రోజులు దేవుని సన్నిధిలో ఉంచేసి, అలాగ దేవుని గురించి, బాప్తీసం అంటే ఏంటి, నూతన జీవితం అంటే ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి చక్కగా వాళ్ళని ఆ 40 రోజులు ప్రార్థనలో ఉంచేసి, దేవునితో సహవాసంలో పెంపొందించి, దేవునితో వాళ్ళని అంటుకట్టడం కోసం ఏర్పాటు చేసింది ఈ 40 దినాల ప్రార్థనా కూడికలు, ఉపవాస కూడికలు, లెంట్ డేస్ అని పెట్టిన పేరు. కాబట్టి ఒక ఆచారపూర్వకంగా కాకుండా దేవునితో మనం అనుసంధానం అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అనే విధంగా చూసుకుంటే కనుక ఇది మంచిదే. ఈ 40 రోజుల్లో ఏం చేస్తారంటే, యేసు ప్రభు మన కోసం ఎన్ని శ్రమలు భరించాడు, ఎన్ని అవమానాలు పొందుకున్నాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు, ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఎట్లా ఉంది, ఇవన్నిటి గురించి ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు యొక్క పూర్తి ప్రేమ, అంటే ఈ లోకానికి అంతటికీ దేవుడు చూపించిన ఆ ప్రేమను ధ్యానం చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచిది. అలా ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, క్రీస్తు మన కోసం ఎంత శ్రమ పడ్డాడు అనేది మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆయన మనలను అంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించాలి అనే మనసు కలుగుతుంది. మనం ఆయన్ని ప్రేమించేటప్పుడు ఆయనతో సమయాన్ని తప్పనిసరిగా గడుపుతాము. ఆయనతో సమయాన్ని గడిపితే ఆయనతో సహవాసం చేస్తాం. ఆయనతో సహవాసం చేస్తే ఇదిగో ఆయన లాంటి లక్షణాలు, పరిశుద్ధత, ప్రేమ, ఆత్మీయత, ఇవన్నీ మన జీవితంలోకి ఒక్కొక్కటిగా వచ్చేసి యేసుక్రీస్తు లాగా ఈ లోకంలో మనం బ్రతకడానికి ఒక అవకాశం. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఒక అవకాశంగా మనం దీన్ని చేయగలిగితే కనుక చాలా మంచిది. కానీ ఆచారపూర్వకంగా కాదు, ఒక ఆత్మ సంబంధంగా మనం దీన్ని పాటించగలిగితే ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క శ్రమలను, అంటే శిలువ మరణానికి పొందడానికి ముందు నుంచి ఆయన మన కోసం ఎంతగా శ్రమ పడ్డాడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే గెత్సెమనే తోట నుంచి ప్రారంభిస్తారు. గెత్సెమనే తోటలో ఆయన ఎంత వేదన పడి ప్రార్థన చేశాడో అక్కడి నుంచి మొదలుకొని ఆయన పిలాతుకు అప్పగించబడింది, ఆయన తీర్పు తీర్చబడింది, ఆయనకు శిక్ష విధించబడింది, తర్వాత పునరుద్ధానం చెంది, ఇవన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు మన కోసం ఎంత బలియాగం చేశాడనేది చెప్తూ వస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే, మనం కూడా ఆయనతో అంటుకట్టబడటానికి ఒక అవకాశం. లూకాసు వార్త 22వ అధ్యాయం
39 నుంచి చదువుతున్నాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. జాగ్రత్తగా చూడండి, 39వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ జాగ్రత్తగా ఆ మాట చూడండి. తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఒలీవల కొండకు యేసు ప్రభు ఎందుకు వెళ్తూ ఉంటాడు తరచుగా అంటే, ప్రార్థన చేయడానికి, దేవునితో ఏకాంతంగా ఉండడానికి. అంటే యేసు ప్రభు వారి జీవితంలో ప్రార్థన చేయడం, అది కూడా దేవునితో ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయడం అనేది ఒక వాడుక, ఒక అలవాటు, ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. నిజంగా ఇది మనకు ఒక మంచి మాదిరి. ఈ దినాల్లో చాలామంది ప్రార్థనా కూడికలకు హడావిడిగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు, సభలకు హడావిడి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి, దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడడానికి సమయాన్ని కేటాయించి అది ఒక వాడుకగా చేసేవాళ్ళు నిజంగా లోకంలో క్రైస్తవ్యంలో ఎంతమంది ఉన్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు మనకు అన్ని విషయాల్లో మంచి మాదిరి. ప్రార్థించడంలో కానీ, దేవునితో సహవాసం చేయడంలో కానీ, బోధించడంలో కానీ, ప్రేమ చూపించడంలో కానీ, త్యాగం చూపించడంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఆయన మనకు మంచి మాదిరి. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడు. అంటే ప్రార్థన చేయడం అనేది యేసు ప్రభు యొక్క జీవితంలో అది ఒక వాడుకగా అయిపోయింది. నిజంగా క్రైస్తవులుగా మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన చేయడం, అది కూడా దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేది ఒక వాడుక అయిపోవాలి. అలా అయిపోతే నిజంగా క్రైస్తవులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నట్లు లెక్క, జీవంతో బ్రతుకుతున్నట్లు లెక్క. ఇంకా చూద్దాం ముందుకి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళూనాడు. చూడండి, యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఏమని? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఇక్కడ మనకు మళ్ళీ కనిపిస్తూ ఉంది. ఆయన తను చేయడమే కాదు, తన శిష్యులకు కూడా ప్రార్థన చేయండి అని బోధిస్తున్నాడు. యేసు ప్రభు ముందు చేస్తున్నాడు, తర్వాత బోధిస్తున్నాడు. ఈ మాట అర్థమవుతుందా? యేసు ప్రభు ముందు చేశాడు, తర్వాత బోధిస్తున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క లక్షణం. ముందు చేయాలి, తర్వాత బోధించాలి. యేసుక్రీస్తు ముందు ప్రార్థన చేశాడు. ఆయన అలవాటు అది, ఒలీవల కొండకు వెళ్ళడం, దేవునితో ఏకాంతంగా ఉండటం. అదే అలవాటు తాను చేసిందే శిష్యులు కూడా చేయమని చెప్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యానికి ఇది ఒక మంచి ప్రిన్సిపుల్ అని చెప్పాలి. సూత్రం. ఏమిటి సూత్రం అంటే ప్రార్థన చేయడం. దేనికి అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే. మన ఆత్మీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ నిజంగా శోధనలోకి నేను ప్రవేశించకూడదు అని ఒకవేళ నువ్వు ఆశిస్తే నువ్వు తప్పనిసరిగా ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది? నీవు శోధనలోనికి వెళ్ళకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటావు. మరి అట్లాగనుకుంటే మరి శోధనలు వస్తూనే ఉన్నాయి కదండి. అవి దేవుడు నిన్ను పరీక్షించడం కోసం నీకు అనుమతించినవి. నీకై నువ్వు శోధనలోనికి వెళ్ళవు, కానీ నిన్ను పరీక్షించడం కోసం, శుద్ధ సువర్ణంగా చేయడం కోసం దేవుడే కొన్ని శోధనలు నీ జీవితంలోకి అనుమతిస్తాడు. తప్పనిసరిగా వాటి నుంచి నీకు విడుదల కూడా వస్తుంది. నువ్వు జయించగలవు. ఎందుకంటే ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ఉంటూ నువ్వు దేవునితో సహవాసంలో ఉంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను పరీక్షించడం కోసం అనుమతిస్తున్న ఆ శోధనలు నీవు సునాయాసంగా జయిస్తావు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ముందుకు వెళ్దాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి, రాతివేత దూరం అంటే రాతివేత దూరం అంటే ఏంటి? రాతివేత దూరం అంటే ఇక్కడ నుంచి ఒక రాయి తీసుకొని ఇసిరితే ఎంత దూరం వెళుతుందో దాన్ని రాతివేత దూరం అంటారు. అంటే రాయి వేస్తే ఎంత దూరం పోతుందో అంత దూరాన్ని రాతివేత దూరం అంటారు. బైబిల్లో మనకి వింటి వేత దూరం అని కూడా మనకు కనిపిస్తుంది. వింటి వేత అంటే విల్లు తీసుకొని బాణాన్ని ప్రయోగించి గట్టిగా సంధిస్తే అది ఎంత దూరం బాణం పడుతుందో అంత దూరాన్ని ఏమంటామంటే వింటి వేత దూరం. ఎక్కడ కనిపిస్తుంది ఈ మాట? చూద్దాం ఒకసారి. అబ్రహాముకి శారాయి అనే ఒక భార్య ఉంది. తర్వాత హాగర్ను కూడా తీసుకున్నాడు. తన పని కత్తెను హాగర్ను కూడా చేసింది శారా. ఎప్పుడైతే ఈ హాగరు గర్భవతి అయ్యానని తెలుసుకుందో తన యజమానురాలు శారాని చిన్నచూపు చూడడం ప్రారంభించింది. ఇది తట్టుకోలేని శారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అని ఒకసారి పంపించేసింది. బాధ పెట్టింది. ఆ బాధతో శారా హాగరు ఉండలేక తప్పించుకుని పోయింది. మళ్ళీ ఒకసారి దేవదూత కనిపించి, ఎక్కడికి పోతున్నావు ఏంటి అంటే, ఇట్లా నా యజమానురాలు నన్ను బాధ పెడుతుంది, నేను వెళ్తున్నాను అని అంటే, నువ్వు అట్లాంటి బుద్ధి తక్కువ పని ఏమి చేయొద్దు, వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగిమణిగుండు వెళ్ళు అని దేవదూత పంపిస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఇస్సాకు కలుగుతాడు. ఈ ఇస్సాకు పెద్ద అవుతూ ఉంటాడు, ఇష్మాయేలు పెద్ద అవుతూ ఉంటాడు. ఆ సమయంలో పెద్దవాడైన ఇష్మాయేలు ఆ చిన్నవాడైన ఇస్సాకును చూసి పరిహాసం చేస్తూ ఉంటాడు, ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇది చూసిన శారా తట్టుకోలేకపోయి వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చేసి, నువ్వు తప్పనిసరిగా ఆ పనికత్తెను ఆ దాసురాల్ని వాడి పిల్లవాడిని పంపిస్తావా లేదా అని అబ్రహాంతో గొడవ వేసుకుంటే, అబ్రహాం వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు. అయ్యా ఏంటి పరిస్థితి అంటే, శారా చెప్పినట్లుగా విను, చేయి అంటాడు. ఇక వెంటనే హాగర్ని ఇష్మాయిల్ని తీసుకొని కొంచెం భోజనం నీళ్లు ఇచ్చేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఆ అరణ్యంలో వాళ్ళు వెళ్తా ఉంటే ఆహారం అయిపోద్ది, ఆ తాగే నీళ్లు అయిపోతాయి, ఇక దప్పిక అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇష్మాయేలు కూడా ఏడుస్తూ ఉంటాడు ఆ దప్పికయ్యి. ఇక ఆ తల్లి ఆ కొడుకు బాధ చూడలేక వాడిని అక్కడ వదిలేసి వింటి వేత దూరం వెళ్ళింది. వింటి వేత అంటే అర్థమైంది కదా, ఒక విల్లు తీసుకొని ఒక బాణం సంధిస్తే ఈ బాణం ఎంత దూరం అయితే పడుతుందో అంత దూరం వెళితే దాన్ని ఏమంటాం? వింటి వేత దూరం. ఆ వింటి వేత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు అప్పుడు మళ్ళీ కలుగజేసుకొని హాగర్తో మాట్లాడి ఆ సమయంలో నీళ్లు కూడా ఇస్తాడు. ఒక నీటి ఊట చూపిస్తాడు. ఆ నీటి ఊటతో తిత్తి నింపుకొని పిల్లవాడు కూడా తాగిస్తుంది. ఆషూరు అరణ్యంలోనే చాలా కాలం ఉంటారు. తర్వాత ఐగుప్తు దేశంలోంచి ఒక స్త్రీని తీసుకొచ్చి ఇష్మాయేలుకి వివాహం చేస్తుంది హాగరు. ఇక్కడ ఈ సందర్భంలో మనం వింటి వేత దూరము అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి ఈనాడైతే మనకు ఈ కొలతలు వచ్చాయి. మీటర్ దూరం, కిలోమీటర్ దూరం, ఇట్లాగ దూరాలు మీటర్ల ద్వారా, సెంటీమీటర్ల ద్వారా, కిలోమీటర్ల ద్వారా కొలుస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఇట్లాంటివి తక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు జనరల్గా ఈ వాడుక పదాలు వాడుతూ ఉంటారు. వింటి వేత దూరం, రాతి వేత దూరం. వింటి వేత అంటే ఒక విల్లు విసిరితే ఎంత దూరం పడుతుందో అంత దూరం. రాతి వేత దూరం అంటే రాయి విసిరితే ఎంత దూరం పడుతుందో అంత దూరం. ఇట్లాగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. వారి వద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని. చూడండి, యేసు ప్రభు చేస్తున్న పని. శిష్యులను అక్కడ ఉంచాడు. ఎంత దూరం వెళ్ళాడు? రాతివేత దూరం అంటే ఒక రాయి విసిరితే ఎంత దూరం అయితే పడుతుందో అంత దూరం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఇది యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. మోకాళ్ళుని చేస్తున్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు,
ప్రార్థనకి మోకాళ్ళే చేయాలా, కూర్చొని చేయకూడదా, లేకుంటే నడుస్తూ చేయకూడదా, ఇట్లాగ అడిగేవాళ్ళు ఉన్నారు. మంచిదే, కూర్చొని చేయడం దేవుడు కాదనడు. అలా నడుస్తూ నడుస్తూ వాకింగ్ ప్రేయర్ అని చాలామంది అంటూ ఉంటారు. అలా చేయడం కూడా తప్పేమీ కాదు. కానీ ఒక ప్రత్యేకమైన దానికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీకు అర్థమవుతుందా ఈ మాట? ప్రత్యేకమైన దానికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా యేసు ప్రభు చూపిన మాదిరి ఎట్లాంటిది? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. కాబట్టి మోకరించి ప్రార్థించడం అనేది యేసు ప్రభు మనకు చూపిన మాదిరి. ఈ మాట అర్థమవుతుందా? ప్రార్థించడంలో మోకరించి ప్రార్థన చేయడం అనేది యేసుక్రీస్తు యొక్క మాదిరి. అంటే మోకాళ్ళుని ప్రార్థన చేయాలా ప్రతిసారి? అట్లా చేస్తేనే దేవుడు వింటాడా? కూర్చొని చేస్తే దేవుడు వినడా? ఇట్లాంటిది ఏమీ కాదు. ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు నీ హృదయాన్ని చూసేవాడు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ప్రార్థన చేసినా తప్పనిసరిగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఒకసారి ఒక సంఘంలో ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే డిస్కషన్ జరిగింది. ఆ సంఘ పెద్ద, ఆ కాపరి, ఆ ట్రెజరరు, ఆ కోశాది, ఇట్లాంటి వీళ్ళందరూ కలిసి ఉన్న సంఘ పెద్దలు 4-5 అందరూ, తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి ఇలాగ డిస్కషన్ పెట్టుకున్నారు. ఏమనంటే ఏ పొజిషన్లో ఉండి ఎట్లాగా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిస్తాడు అని డిస్కషన్ చేయటం మొదలేశారు. ఆ మొదలేసే కార్యక్రమంలో ముందు ఒక సంఘ పెద్ద లేచి అన్నాడు, ఏది ఏవైనా సరే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు సుంకర్ చేసినట్లుగా, ఏమన్నాడు? సుంకర్ చేసినట్లుగా ఆకాశం వైపు కళ్ళెత్తి మనం ప్రార్థన చేయాలి. అట్లా చేస్తే దేవుడు వింటాడు అని అన్నాడు. ఒక ఆయన అన్నాడు, కళ్ళు ఎత్తటం ఏంటి, కళ్ళు తెరిచి ప్రార్థన చేయటం ఏంటి, కళ్ళు తెరిచి చేయకూడదు, కళ్ళు మూసే చేయాలి. నించొని చేయటం ఏంటి, నించొని చేయకూడదు, కూర్చొనే చేయాలి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, కూర్చొని చేయటం ఏంటండి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉనాలి, మోకాళ్ళుని తలకాయ కిందికి వంచి ప్రార్థన చేయాలి అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, మోకాళ్ళున్న తలకాయ వంచినా ఆ తలకాయ పూర్తిగా వంచాలి భూమి కంట. అంటే ఎట్లాగా, ఇట్లా తలకాయ ఉంటే తలకాయ ఎట్లా ఉండాలి, ఇట్లా ఈ పొజిషన్లో చేయాలి అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, అట్లా చేయడం ఏం బాగుంటుందండి, దేవుని సన్నిధిలో మనం దేవునికి మనలను మనం అర్పించుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేసి మరీ ప్రార్థన చేయాలి అని బొక్కబోర్లా పడి ప్రార్థన చేయాలండి, ఇదండి ప్రార్థన చేసే పద్ధతి అని ఒక ఆయన చెప్పాడు. వీటన్నిటిని అన్న ఇంకొక ఆయన, మీరు చెప్పిన ఈ పద్ధతుల్లో ఏది కూడా దేవుని దగ్గర నుంచి వెంటనే సమాధానం రాదు, నేను చెప్తున్నాను పద్ధతి జాగ్రత్తగా వినండి, తల కిందికి పెట్టాలి, కాళ్ళు పైకి లేపాలి. ఏం చేయాలంట? తల కిందికి పెట్టాలి, కాళ్ళు పైకి లేపాలి అని. ఇది చాలా వింతగా అనిపించింది అందరికీ, కొత్తగా ఇదేంటి ఇది ఎట్లా చేస్తారు ప్రార్థన? తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి లేపి ప్రార్థన చేస్తారా, ఇదేంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, నేను మొన్న వెళుతూ ఉన్నాను చీకట్లో, ఎదురుగా ఒక బావి ఉంది, నేను చూసుకోలేదు, వెంటనే కాలు తగిలి ఇట్లాగ పడిపోయాను, నా తలేమో కిందికి పోయింది, నా కాళ్ళేమో ఇట్లా పైకి ఉన్నాయి, ఆ సమయంలో యేసు ప్రభువా కాపాడు అని నేను ప్రార్థన చేశాను, ఆ సమయంలో నా పొజిషన్ ఎట్లా ఉంది చెప్పండి, తలేమో కిందికి ఉంది, కాళ్ళేమో పైకి ఉన్నాయి కదా, ఈ యేసు ప్రభు ప్రార్థన చేశాను నేను, వెంటనే ఆ సమయంలో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, కాబట్టి ఇప్పుడు నేను మీ మధ్య బ్రతుకున్నాను, కాబట్టి తొందరగా సమాధానం రావాలంటే ఏం చేయాలి, ప్రార్థనలో తలకాయ కిందికి పెట్టాలి, కాళ్ళు పైకి లేపాలి, ఇట్లా ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి సమాధానం వెంటనే వస్తుంది అన్నాడు. ఇట్లాగా చాలామంది ప్రార్థన చేసే విధానంలో ఎట్లా ఉండాలి, చేతులు ఎట్లా ఉంచాలి, కాళ్ళు ఎట్లా ఉంచాలని తర్జన పడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా దేవుడు చూడడు. వీలుంటే చేతనైతే మోకరించు ప్రార్థన చెయ్యి, ప్రభువు చూపిన మాదిరి. ఒకవేళ నీ శరీర పరిస్థితిని బట్టి,
నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి. అలా చేయలేకపోతే గనక నువ్వు కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. వినబడుతుందా? నువ్వు కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అలా కాదండి, కూర్చొని ప్రార్థన చేస్తే నిద్ర వస్తూ ఉంది, కాస్త అటు ఇటు 4 అడుగులు వేస్తూ చర్చి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరుగుతూ ప్రార్థన చేస్తానండి, అలాగైనా చెయ్యి, దేవుడు వింటాడు. నువ్వు నడుస్తూ చేస్తున్నావా, కూర్చొని చేసావా, ఇది దేవుడు చూడడు. నీ హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు చూస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆశను, ఆసక్తిని దేవుడు చూస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి ఇది. అలాగా మనం ప్రార్థన చేద్దాం.